ఆ తర్వాత కొంత కంగారు మొదలైంది. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ నరకుడు భాషో లేకపోతే ఇంకోటో వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అని. నెక్స్ట్ ఏంటంటే రాజీనామాలు చేయించి ఇంకో కొత్త డ్రామా చేయాలా, అంటే మా మీద మీరు అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఇంకో డ్రామాకి మరి రెడీ అవుతున్నారట. సో ఆర్ యూ రెడీ మరో నూతన డ్రామాకి? ఒకవేళ మీరు అన్నట్టు వాళ్ళు రాజీనామాలు చేసిన ప్రజలకి తేడా ఏం తెలియదండి. వాళ్ళేం అసెంబ్లీకి రావట్లేదు కదా, వాళ్ళేం ప్రజా సమస్యల మీద పోరాడట్లేదు కదా. ఆడవాళ్ళని తిట్టడాలు, ఆడవాళ్ళని తిట్టించడాలు, లేకపోతే మీరు అన్నట్టు రఫా నరుకుతామండాలు, వీళ్ళైతే ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడికో ఏ శ్రీలంక వెళ్ళడానికో లేకపోతే దుబాయ్ వెళ్ళడానికో ఎయిర్పోర్ట్ లో దొరకడాలు తప్పితే గెలిచిన 11 మంది జగన్మోహన్ రెడ్డితో సహా అసెంబ్లీకి రావట్లేదు సరికదా. కనీసం వాళ్ళ తాలూకా వాళ్ళని గెలిపించిన జనాలకి మేము ఇది చేసామని చెప్పుకునే స్థాయిలో 13 నెలలు ఏమైనా పనిచేశారా? ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే ప్రజలకు కానీ రాష్ట్రానికి వచ్చిన నష్టం మీ భాషలో అంతే. ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ భాష ఆడలేను. మీ భాషలో అయితే అంతే అందరికీ లేదు. నాకు డౌట్ ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే అంతా వెళ్ళిపోతే అంటే రాజీనామా చేస్తే అంతా అంతేనండి. ఇప్పుడు రాజీనామా చేయకుండా గతంలోని 23 మంది ఎమ్మెల్యేలు మీరు 4 తీసేసుకున్నా 19 మంది ఎమ్మెల్యేలతో ఆయన భార్యని మీరు వెటకారంగా మాట్లాడినా చాలా వరకు ఓపిక పట్టి ఆ పెద్ద ఆయన ఒకరోజు ఎమ్మెల్యేలందరినీ మీ మార్షలతో బయటకు తీసుకెళ్లినా ఆయన ఒక్కడే అసెంబ్లీలో కూర్చొని మిమ్మల్ని అందరినీ ఎదిరించి మాట్లాడితే కూడా మేము చూసాం కదా. అది బాధ్యత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర నిజంగా చాలా గొప్ప పాత్ర. ప్రజల గురించి రియల్ గా ఇప్పుడు మీరు పోరాడాలనుకుంటే పోరాడే పాత్ర. ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని చూసి చెప్తున్నాను, మిమ్మల్ని కాదు, వాళ్ళని కాదు. అవన్నీ వదిలేసి నాకు ఏంటది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, హోదా ఏమన్నా ఎగ్జామ్ నువ్వు పాస్ అయితే నీ చేతిలో సర్టిఫికెట్ పెట్టడానికి, అది ఒక బాధ్యత, ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. అంతేగాని నాకు సీఎంతో సమానంగా కార్లు లోపలికి రానివ్వాలి, నాకు సీఎంతో సమానంగా జెడ్ కేటగిరీ కావాలి, ఎంతసేపు అధికారం పవర్ తప్పితే, లేకపోతే ఓడిపోతే నెక్స్ట్ టైం మేము అధికారంతో మిమ్మల్ని నరికేస్తాం చంపేస్తామని తప్పితే గత 5 సంవత్సరాలు ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పుకునే స్టేజ్ లో ఉన్నారా? రేపుదే మళ్ళీ మిమ్మల్ని మీరు గెలవాలని అనుకుంటే మీరు ఎలాగో గెలవరు, గెలిస్తే ఏం చేస్తామో చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మీకు శిరీష్ గారు ఇప్పుడు మీరు అంటుంటే నాకు సందర్భం గుర్తొచ్చింది. యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ ఉన్నారు కదా, రెండోసారి గెలిచారు. మొదటిసారి ఆయన ఓడిపోయినప్పుడు ఆయన ఒప్పుకోలా జో బైడెన్కి ఇవ్వడానికి. నో నేనే ఇంకా ప్రెసిడెంట్, ఇదంతా రష్యా కుట్రతో ఏదో జరిగిపోయిందని కొంత రాద్ధాంతం చేశాడు. ఇప్పుడు ఈయన చేయలేదంతే, ఆ కుర్చీ మాత్రం నాకు కావాలని ఒకటి అడగలేదు, కానీ మిగతా అన్ని చేశాడు ఈయన. అయితే ట్రంప్ మాకు ఉదాహరణ అండి. తెలిసి అలాంటి వారిని ఎన్నుకొని ఈరోజు అమెరికా ప్రజలు ఎప్పుడు చరిత్రలో చేయలేని తప్పు చేశామని ఎలా బాధపడుతున్నారో అది ఉదాహరణ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి గాని ఆయన ఎమ్మెల్యేలకు గాని ఆయన గుర్తుకు గాని మళ్ళీ ఓట్లేయాలనుకున్న ప్రజలకి అదొక ఉదాహరణ కూడా. ఏం చేశారని మీరు మళ్ళీ ఓట్లేయాలి, ఏం చేస్తారని చెప్తున్నారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడలేదు. మీరు అన్నట్టు లోకేష్ గారు రెడ్ డైరీ తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటా అన్నారు, కానీ రఫా నరుకుతామని మాట్లాడలేదే. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఫన్నీ వీడియో ఇచ్చారండి. మా దగ్గర ఆ రోజు నీతిగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లని, అంతకన్నా ఇంకా హాస్యాస్పదం ఇంకోటి ఉందా అండి? మీ పోలీసులు నీతిగా పనిచేశారా? ఆ బొంబాయి నటి కాదంబరి జత్వాని ఉదాహరణ ఒక్కటి చాలు. మీ దగ్గర పనిచేసిన ఐపీఎస్లు ఎలాంటి వికృతమైన చేష్టలు చేశారు. ఒక పోస్ట్ పెట్టినందుకు నన్ను గాని నాలాంటి ఎంతో మంది సోషల్ మీడియా ఉన్న వాళ్ళని రోజంతా తీసుకెళ్లి సిఐడి ఆఫీస్ లో మా గురించి సిఐడి ఆఫీస్ లో కూర్చోబెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవి చేసి ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు అరెస్ట్ చేసిన మా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ ఈ రోజు మంత్రిగా పనిచేసిన వాళ్ళ మీద మీరు 5 సంవత్సరాలు మీరు పెట్టిన నేరాలు నిరూపించలేకపోయారు. ఈ రోజు మేమేం హర్రీ పడట్లేదు. ఈ రోజు అరెస్ట్ చేయాలనుకుంటే ఈ రోజు మీరు అన్నట్టు బయట మైకుల ముందు వాగుతున్న వాళ్ళని ఏ రోజు అరెస్ట్ చేసి పెట్టాలి. కానీ ప్రతిదీ చట్టపరంగా వాళ్ళకి బెయిల్కి వెళ్ళడానికి కూడా అర్హత ఇచ్చి వాళ్ళు బెయిల్కి వెళ్ళినా ఇప్పుడు కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టుల వరకు మీరు బెయిల్కి కూడా అర్హులు కాదు, మీరు నేరం చేశారని మేము నమ్ముతున్నామని వదిలేక వాళ్ళని పట్టపగలే రండయ్యా బాబు అని చెప్పి వాళ్ళకి రూపంలో చూపించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ కేసులను వాళ్ళు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళక్కర్లా ముందస్తు బెయిల్ కోసం ధీమాగా ఉండొచ్చు. గతంలో శుక్రవారాలు అరెస్ట్ చేసి శని ఆదివారాలు వారు కనీసం బయటకు వెళ్ళనీయకుండా ఎంతటి పైశాచిక ఆనందం పొందారండి. అయితే ఇందాక సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం మాట్లాడాలండి. మీరు అన్నట్టు నిజం ఒకసారి తెలిసే లోపల అబద్ధం వయ్యేసాలు చుట్టుకొని వస్తుంది. వాళ్ళకి వేరే గతి లేదు. వాళ్ళకి ఇంతసేపు గతంలో 2014-19 ముందు తెలుగుదేశం పార్టీ మీద కానీ ఇతరుల మీద కానీ అబద్ధాలు చెప్పి వచ్చినట్టు అబద్ధాలకి కనీసం వాళ్ళున్న 5 సంవత్సరాల కనీస నిరూపణ లేవు.
పింక్ డైమండ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏం చేయగలిగారు? ఏమీ చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫోర్జరీ కేసు పెట్టి ఆయన లోపల పెట్టి ఏదో పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు, మీరు గమనించారా లేదు శిరీష్ గారు? మాట్లాడదాం బ్రేక్ తర్వాత. ఇంకో ప్రయత్నం ఏంటంటే మళ్ళీ 2019-24 తీసుకెళ్లి బాటిల్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెడుతున్నారు వీళ్ళందరూ ఈ లిక్కర్ స్కామ్లు దొరికేశాక. పెడతారండి, ఎందుకంటే వాళ్ళకి వచ్చిందే అబద్ధాలు. ఒక సాక్షి ఛానల్, సాక్షి పత్రిక అలాంటివి ఇంకా చిన్న పెద్దగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి తెలిసింది అబద్ధాలు ఆడడం. కళ్ళకు ముందు ఒక నిజం కనిపిస్తున్నా ఆ నిజం నిజం కాదు. ఒక్క ఉదాహరణ, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని చెప్పారు 2019 ఎండకు ముందు. ఏమి మరి నీ హయాంలో దాన్ని ఎందుకు నువ్వు సిఐడికి సిబిఐకి అప్పచెప్పలేకపోయావు? నీ సొంత చెల్లి, నీ తాలూకా చిన్నాన్న గారి కూతురు, నువ్వు ఎవరినైతే గెలిపించి ఈ రోజు